అందరికీ నమస్కారం. నేను మీ సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. 2026 జూలై నుండి 2026 డిసెంబర్ వరకు అంటే రాబోయే 6 నెలల కాలం అనేది గ్రహాల గోచారం ఆధారంగా పరిశీలన చేస్తే ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోస్లో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ముందుగా జూలై నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే జూలై 4, 2026 తేదీన మనకి శుక్రుడు కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. అలానే జూలై 7, 2026 తేదీన మనకి వక్రించిన బుధుడు కర్కాటక రాశిలో నుండి వెనకాల రాశి అంటే మిథున రాశిలోకి వెళ్తారు. జూలై 24, 2026 వరకు కూడా ఈయన మిథున రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 24వ తేదీన ఆయన మిథున రాశిలోనే డైరెక్ట్ అవుతారు. అలానే జూలై 17, 2026 తేదీ వరకు కూడా మనకి రవి భగవానుడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 17వ తేదీ నుండి ఆయన కర్కాటక రాశిలో గురువు గారితో కలిసి సంచారం చేయబోతున్నారు. తర్వాత మనకి ఈ నెలంతా కూడా కుజుడు వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అలానే గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 27, 2026 తేదీ వరకు కూడా శని భగవానుడు మనకి మీనరాశిలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 27వ తేదీన ఈయన మీనరాశిలో రేవతి నక్షత్రంలో వక్రంలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తారు. అలానే ఈ నెలంతా కూడా రాహు వచ్చేసి కుంభరాశిలోను, అలానే కేతు వచ్చేసి సింహరాశిలోను సంచారం చేస్తూ ఉంటారు. జూలై నెల అనేది కుంభరాశి వారికి చాలా వరకు యోగించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో సప్తమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం కావచ్చు, అలానే 6వ స్థానంలో నెల ద్వితీయార్థం నుండి 6వ స్థానంలో రవి భగవానుడి యొక్క సంచారం కావచ్చు చాలా వరకు యోగిస్తాయి. అలానే మనకి బుధుడు కూడా వక్రంలో సంచారం చేస్తున్నప్పటికీ పంచమ స్థానంలో సంచారం చేయడం అనేది చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది. ఈ నెలలో మరీ ముఖ్యంగా మనం ఏం చెప్పుకోవాలంటే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందులోనూ మనకి చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానమైన సింహరాశిలో సంచారం చేయబోతున్నారు కాబట్టి వివాహపరమైన విషయాల్లో చాలా చాలా పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాస్త వివాహం సెట్ అయ్యే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శుక్రుడు కేతువుతో కలిసి సింహరాశిలో సంచారం చేయబోతున్నారు కాబట్టి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొరపచ్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట తీరు విషయంలో ఈ నెలలో కుంభరాశిలో కొంత జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో ఇదే కాంబినేషన్ అనేది బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలను ఇలాంటివి ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే మనకి జూలై 7వ తేదీ నుండి బుధుడు 5వ స్థానమైన మిథున రాశిలో తన సొంత రాశిలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ వక్రించి సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఏంటి అంటే బుధుడు ఎప్పుడైతే పంచమంలో సంచారం చేస్తున్నారో ఇక్కడ మన సంతానానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, మనం చేసుకున్న ప్లాన్లు ఇలాంటి వాటిని ఒకసారి పరిశీలన చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అనుకోండి, మొన్నటి వరకు ఏదైనా ఒక స్టాక్లోనో లేదంటే ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏంటి అసలు అది కరెక్టా కాదా, అందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి సరైన రిటర్న్స్ వస్తాయా లేదా అనేది ఒకసారి మరలా పునఃపరిశీలన చేసుకోవడము, దానికి సంబంధించి ప్రాపర్ అనాలిసిస్ చేయడము, ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే సంతానానికి సంబంధించి కావచ్చు, లేదంటే సంతానం కలగడం కోసం మనం ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్లు ఇలాంటివి తీసుకోవాలి అనుకుంటున్నాము, అలాంటి వాటిలో అసలు ఏమన్నా వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా పునఃపరిశీలన ఇలాంటివి చేసుకోవడానికి ఈ టైం అనేది బాగా అనుకూలిస్తుంది. అలానే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ పంచమంలో బుధుడు వక్రించి సంచారం చేస్తుండడము, అదే పంచమంలో రవి యొక్క సంచారం కూడా జరుగుతుంది కదా. కాబట్టి ఈ టైంలో ఏంటంటే అసలు మన స్నేహితులు కావచ్చు, మన నెట్వర్క్ కావచ్చు ఎలాగుంది, నిజంగా మనం మంచి వాళ్ళతోనే స్నేహం చేస్తున్నామా లేదా, లేదంటే అవసరానికి వాడుకునే వాళ్ళతోటే మనం స్నేహం చేస్తున్నామా అనే దాని దగ్గర నుండి అసలు మన హాబీస్కి సంబంధించి కావచ్చు, మన అలవాట్లకి సంబంధించి కావచ్చు, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా ఒక విధంగా పరిశీలన చేసుకునే కాలంగా మనం జూలై నెలను చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి జూలై 17వ తేదీ నుండి రవి మనకి కర్కాటక రాశిలో 6వ స్థానంలో సంచారం చేయడం మొదలు పెడతారు. సో ఇక్కడ ప్రథమార్థం కంటే కూడా 6వ స్థానంలో రవి యొక్క సంచారం అనేది చాలా మంచిది. కోర్టు కేసులు ఇలాంటి విషయాల్లో మంచి సక్సెస్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలానే శత్రు రుణ రోగ స్థానమైన 6వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది అంటే శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవాలి. అలానే పోటీ పరీక్షలు ఇలాంటి వాటిలో విజయాన్ని సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ఈ టైంలో వర్క్ స్ట్రెస్ పెరిగినప్పటికీ కూడా కెరీర్‌లో చాలా మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ 6వ స్థానంలో రవి గురుడు యొక్క సంచారం జరగబోతుంది కాబట్టి 6 అంటే మరలా గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణాశయ సమస్యలు, కడుపు నొప్పి, కొన్ని సందర్భాల్లో డయేరియా ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలైతే కుంభరాశి వాళ్ళు వహించాలి. అలానే ఇక్కడ మనకి కుజుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. మనకి తృతీయ దశమాధిపతి చతుర్థంలో సంచారం చేస్తున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ ఏజెంట్లకి, తర్వాత భూమికి సంబంధించి వ్యాపారాలు చేసే వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి, రైతులకి ఈ టైంలో అయితే చాలా వరకు బాగుంటుంది. అయితే చతుర్థంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడము, కంఫర్ట్స్ అనేవి విపరీతంగా కూరుకుంటూ ఉండడము, ఇలాంటి విషయాల పరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చతుర్థంలో కుజుడు యొక్క సంచారం వల్ల ఏంటి అంటే నాకు ఇలా జరగాలి, ఇలాగే జరగాలి, నేను అనుకున్నట్టుగా జరగాలి, నేను అనుకున్నట్టుగానే నా ఫ్యామిలీ మెంబర్స్ మెలగాలి, వాళ్ళు నేను చెప్పినట్టుగానే ఇది చేయాలన్న మెంటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రేమకు సంబంధించిన విషయాలు అంటే లవర్స్ మధ్యలో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ బిహేవియర్ ఒకటి మార్చుకోండి. అలానే మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత జూలై 27వ తేదీ నుండి శని భగవానుడు మీకు 2వ స్థానమైన మీనరాశిలో వక్రించబోతున్నారు. సో ఎప్పుడైతే 2వ స్థానంలో శని భగవానుడి యొక్క వక్రం జరుగుతుందో ఇది మాత్రం ఖచ్చితంగా 2 అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం, మనం తీసుకునే ఆహారం ఇవన్నీ వస్తాయి కాబట్టి అందులోనూ 6వ స్థానంలో రవి గురుడు యొక్క సంచారం జరుగుతూ గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటి వాటిని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ టైంలో కుంభరాశి వాళ్ళు ఏంటంటే అసలు మనం టైం టు టైం తింటున్నామా, ఎటువంటి ఆహారం తీసుకుంటున్నామో అనే దీని మీదకి ఫోకస్ ఎక్కువ వెళ్తుంది. అంటే డైట్ మీదకి ఫోకస్ వెళ్తుంది. 2 ఖర్చులకి సంబంధించి కూడా వెళ్తుంది. అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలు ఏదో ఒకటి కలిసి రావడము. దీనివల్ల మనం ఫైనాన్షియల్ ప్లానింగ్, సరే ఇప్పుడు ఇంట్లో ఇలా శుభకార్యం ఉంది, ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని మనం ఎలా తీసుకురావాలి, అప్పులు చేయాలా లేదంటే ఇంకేమైనా ఉన్నాయా, ఒకవేళ అప్పులు చేయాల్సి వస్తే ఎలా తీర్చగలమో, మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, ఇట్లాంటివన్నీ కూడా పరిశీలన చేసుకోవడము, దానికి సంబంధించి అనాలిసిస్ చేయడము, ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే ఇంకొకటి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ చతుర్థంలో కుజుడు యొక్క సంచారం కావచ్చు, పంచమంలో రవి బుధుల యొక్క సంచారం కావచ్చు, ఈ టైంలో భార్యాభర్తల మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు, స్నేహితులతోటి కావచ్చు, అసలు వాళ్ళతోటి మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది మనం మాట్లాడే మాటల వల్ల వాళ్ళు కాస్త హర్ట్ అయ్యి కాస్త దూరం అవ్వడం ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ జరిగి అరే మనం అలా అనకుండా ఉండాల్సిందే, మన మాట తీరు మార్చుకోవాలి, ఇటువంటి ఆలోచన దృక్పథం అనేది ఈ టైంలో కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మంత్ ఎండింగ్ నుంచి ఇలాంటి విషయాల్లో కాస్త ఎక్కువ ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే కాస్త ఓవర్ థింకింగ్ కూడా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే జన్మరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ విపరీతమైన ఓవర్ థింకింగ్, యాంగ్జైటీస్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీస్ ఇవన్నీ ఇస్తున్నప్పటికీ శని భగవానుడు వక్రించినప్పుడు ఏంటి అంటే ఈ యాంగ్జైటీస్ ఇవి కాస్త తగ్గించుకోవడము, అరే ఎందుకు ఏది లేని చోటన మనం విపరీతంగా టెన్షన్ తీసేసుకుంటున్నాము, స్ట్రెస్ తీసుకుంటున్నాము, ఇలాంటి ఆలోచనలు కూడా ఈ టైంలో వస్తాయని చెప్పుకోవాలి. తర్వాత ఆగస్టు నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే ఆగస్టు 1వ తేదీ నుండి కూడా మనకి శుక్రుడు కన్యా రాశిలో ఆయన నీచ రాశిలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తారు. అలానే ఆగస్టు 2వ తేదీ నుండి మనకి మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం జరగబోతూ ఉంది. అలానే ఆగస్టు 5వ తేదీ నుండి బుధుడు మనకి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు, గురువు గారితో కలిసి సంచారం చేయబోతున్నారు. అలానే ఆగస్టు 17వ తేదీ నుండి మనకి రవి భగవానుడు ఆయన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశం చేస్తారు. ఆగస్టు 17వ తేదీ వరకు కూడా ఆయన కర్కాటక రాశిలోను, తదుపరి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఇదే సింహరాశిలో మనకి కేతుగ్రహ సంచారం కూడా జరగబోతుంది కాబట్టి ఆగస్టు 17వ తేదీ నుండి రవి భగవానుడు కేతువుతో కలిసి సింహరాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. అలానే ఆగస్టు 22వ తేదీ నుండి మనకి బుధుడు కూడా సింహరాశిలోకి ప్రవేశం చేస్తారు. ఇక్కడ నుండి ఆయన సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కుంభరాశి వారికి ఆగస్టు నెల అనేది చాలా వరకు యోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే జూలై నెలతో పోలిస్తే ఆగస్టు నెల అనేది కాస్త బెటర్ అవుతుందని చెప్పుకోవాలి. ఈ నెలలో నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే జాబ్లో ప్రమోషన్ల కోసం కావచ్చు, లేదంటే విదేశాల్లో ఉంటే అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మాత్రం ఈ నెల అనేది చాలా వరకు యోగిస్తుంది. వర్క్ స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది అంటే మీరు ఏదైతే కష్టపడుతున్నారో దాని తగ్గ ప్రతిఫలితం, అది ప్రమోషన్లోనో లేదంటే శాలరీ ఇంక్రిమెంట్లోనో ఇలా ఏదో ఒకటి లభించే అవకాశాలు ఈ నెలలో కాస్త ఎక్కువగా ఉన్నాయి.
అందులోనూ ఇక్కడ మనకి గురువు గారికి అస్తంగత దోషం తొలగిపోతుంది ఆగస్టు 12వ తేదీ తర్వాత నుండి. కాబట్టి గురువు గారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ 6వ స్థానంలో సంచారం అనేది ఈ టైంలో మాత్రం ఫైనాన్షియల్‌గా ఇలాంటి విషయాల్లో బాగా యోగిస్తుంది. అలానే అప్పులు తీర్చుకునే అవకాశాలు కొంత ఎక్కువగా ఈ నెలలో ఉంటాయని చెప్పుకోవాలి. ఇంటికి సంబంధించి లేదంటే వాహనానికి సంబంధించి ఏదైనా కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఏమైనా బ్యాంక్ లోన్‌లకి అప్లై చేస్తున్నారు అంటే ఆ ప్రాసెస్ అనేది కాస్త స్మూత్‌గా అయిపోయి మీకు ఇలాంటి లోన్‌లు ఇలాంటివి రావడానికి చాలా ఎక్కువ అవకాశాలైతే ఉన్నాయి. అలానే ఇక్కడ మనకి బుధుడు డైరెక్ట్ మోషన్‌లో సంచారం చేస్తూ ఆగస్టు 5వ తేదీ నుండి ఈయన కర్కాటక రాశిలోకి వస్తున్నారు. మిథునం నుండి కర్కాటక రాశిలోకి వస్తున్నారు. అష్టమాధిపతి 6వ స్థానంలో సంచారం అనేది విపరీత రాజయోగం అవుతుంది. ఐటీ ప్రొఫెషనల్స్‌కి, తర్వాత కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం చాలా బాగా కలిసొస్తుందని చెప్పుకోవాలి. అలానే మనకి ఆగస్టు 2వ తేదీ నుండి కుజుడు 5వ స్థానంలో సంచారం చేయడం కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ టైం అనేది విద్యార్థులకి వీళ్ళకి బాగా కలిసొస్తుంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్‌ని అయితే ఇస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ మనకి కుజుడు దశమాధిపతి అవుతూ పంచమంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఉద్యోగంలో మార్పులుండే అవకాశాలున్నాయి. ఎవరైనా ఉద్యోగం మారాలి అని ప్రయత్నం చేస్తుంటే ఈ నెలలో చేయండి. చాలా ఎక్కువ సక్సెస్ ఉండే అవకాశాలున్నాయి. అలానే ఇక్కడ ఉద్యోగరీత్యా చూసుకుంటే కాస్త దగ్గర ప్రాంతాలకి బదిలీలు అవ్వడం కావచ్చు. లేదంటే కాస్త దగ్గర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగం రావడం కావచ్చు. ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే పంచమంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుందంటే ఇది మరలా భార్యాభర్తల మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, చిన్న చిన్న మనస్పర్ధల్ని, మాట పట్టింపుల్ని ఇస్తూ ఉంటుంది. ఈగో ఫీలింగ్స్‌ని ఎక్కువగా ఇచ్చే అవకాశాలున్నాయి. అలానే పంచమంలో కుజుడు అంటే స్పెక్యులేషన్ కాస్త జాగ్రత్త. ఇంట్రాడే చేసేవాళ్ళు ఈ టైంలో ఏంటంటే విపరీతమైన గ్రీడీనెస్‌కి పోయి డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి కాస్త ఆ గ్రీడీనెస్ అనేది తగ్గించుకోండి. వీలైనంత వరకు ప్రాక్టికల్‌గా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి. తర్వాత మనకి ఈ నెలలో కాస్త ఇబ్బంది పెట్టే గ్రహం ఏంటంటే శుక్రుడు. ఎందుకంటే ఈయన ఆగస్టు 1వ తేదీ నుండే అష్టమ స్థానంలో కన్యా రాశిలో ఆయన నీచ రాశిలో సంచారం చేస్తున్నారు. నీచ రాశిలో సంచారం చేసే శుక్రుడు కాస్త ప్రతికూల ఫలితాలు ఇస్తారనే చెప్పుకోవాలి. కాబట్టి ఆడవాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కావచ్చు, లేదంటే ఆడవాళ్ళతోటి బిహేవ్ చేసే విషయాల్లో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఈ సమయంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆడవారి ద్వారా, మహిళల ద్వారా మీరేమన్నా మాటలు పడ్డము ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. లేదంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేయడం. ఈ లగ్జరీస్‌కి సంబంధించి కావచ్చు, లేదంటే మనం తోపు, తురుమని నిరూపించుకోవడానికి ఇలాంటి వాటిలకి పోయి వృధాగా డబ్బులు ఖర్చు పెట్టిచ్చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి డబ్బులు ఖర్చుల విషయంలో కూడా ఈ నెలలో కొంత జాగ్రత్తలైతే వహించాలి. అలానే ఈ టైంలో కంటికి సంబంధించి ఏమన్నా ర్యాషెస్ లాంటివి రావడం కావచ్చు, లేదంటే కన్ను కాస్త వాయడం కావచ్చు, లేదంటే సైట్ ఏమన్నా పెరగడం కావచ్చు. ఇలాంటివి ఉండే అవకాశాలున్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలైతే తీసుకోండి. ఆగస్టు 17వ తేదీ నుండి రవి భగవానుడు సప్తమ స్థానంలో ఆయన సొంత రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కేతువుతోటి కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు. సప్తమ స్థానంలో రవి అంటే పర్వాలేదు. ఆయన సొంత రాశి అయింది కాబట్టి మరి మనం పూర్తి స్థాయిలో నెగిటివ్‌గా చెప్పుకోవడానికి ఏం లేదు. కాకపోతే ఈగో క్లాషెస్ అనేవి భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య ఇలాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి కొంచెం అదొక్కటి జాగ్రత్త చూసుకోండి. తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఈ టైం కాస్త కలిసొస్తుంది. ఏమైనా ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే అవకాశాలున్నాయి. రాజకీయ నాయకులకి కలిసొస్తుంది. ఈ రాశిలోని కళాకారులకి ఈ నెల అనేది కాస్త మిశ్రమ అవకాశాలున్నాయి. తర్వాత ఇక్కడ మనకి శుక్రుడు అష్టమంలో సంచారం చేయడం అనేది ఇంటికి సంబంధించి, వాహనాలకు సంబంధించి ఏమైనా రిపేర్లు ఉండడము ఇలాంటి వాటిని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత సెప్టెంబర్ నెల. మనకి సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 2, 2026 నుండి శుక్రుడు తులారాశిలో ఆయన సొంత రాశిలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తారు. అలానే సెప్టెంబర్ 7, 2026 నుండి బుధుడు కన్యా రాశిలో ఆయన సొంత రాశిలో పైగా ఉచ్చ రాశిలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుండి రవి భగవానుడు కూడా కన్యా రాశిలో బుధుడితో కలిసి సంచారం చేయబోతున్నారు. సెప్టెంబర్ 18, 2026 నుండి కుజుడు మనకి ఆయన నీచ రాశి అయిన కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు. అయితే ఇక్కడే ఉచ్చస్థితిలో ఉన్న గురువుగారి యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఒక విధంగా కుజుడికి నీచభంగ రాజయోగాలు లాంటివి ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత సెప్టెంబర్ 26వ తేదీ నుండి బుధుడు మనకి తులారాశిలో శుక్రుడితో కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు. ఈ నెలంతా కూడా గురువుగారు కర్కాటక రాశిలోను, రాహువు కుంభరాశిలోను, అలానే కేతువు మనకి సింహరాశిలోను, తర్వాత శని భగవానుడు మీనరాశిలోను సంచారం చేస్తూ ఉంటారు. మీనరాశిలో శని భగవానుడు వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు. కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండూ కూడా ఉన్నాయి. పాజిటివ్ సైడ్ చూసుకుంటే కనుక సెప్టెంబర్ 2, 2026 నుండి
మీకు చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు తన సొంత రాశిలో తులారాశిలో సంచారం చేస్తూ 9వ స్థానంలో సంచారం చేయబోతున్నారు. అదృష్టం కలిసి వస్తుంది, పూర్వపుణ్యం కలిసి వస్తుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉంటూ పర్మనెంట్ రెసిడెన్సీ ఇటువంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. చతుర్థాధిపతి భాగ్యాధిపతి అవుతూ భాగ్యంలో సంచారం అనేది విద్యార్థులకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. చదువులో బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. అలానే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఈ టైం అనేది బాగా ఫేవరబుల్గా ఉంటుంది. 9వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అనేది మరలా ఆధ్యాత్మిక ప్రయాణాలకు ఇటువంటి వాటికి చాలా మంచి అవకాశాలను ఇస్తూ ఉంటుంది. ఈ నెలలో సొంతంగా ఒక ఇల్లు, వాహనము ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా కూడా బాగా యోగిస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో మహిళలకైతే ఈ టైం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. కళాకారులకు కలిసి వస్తుంది. క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ ఫలితాలు అయితే ఉంటాయి. అలానే సెప్టెంబర్ 7వ తేదీ నుండి కన్యారాశిలో బుధుడు యొక్క సంచారం జరగబోతుంది. అసలు కన్యారాశికి అధిపతి బుధుడు, పైగా దానికి ఉచ్చరాశి కూడా అవడం వలన ఈ టైం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఇక్కడ 8వ స్థానంలో బుధుడు యొక్క సంచారం జరుగుతుంది అంటే ఆకస్మిక ధన లాభాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇక్కడ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి విషయాల్లో చాలా మంచి పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ఇన్సూరెన్స్ పాలసీస్ మెచ్యూర్ అవడం ద్వారా కావచ్చు, లేదంటే ఏదైనా ఐటీ రిటర్న్స్ ఇలాంటి విషయాల ద్వారా కాస్త బెనిఫిట్స్ పొందే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే మనకి సెప్టెంబర్ 17వ తేదీ నుండి కన్యా రాశిలో రవి యొక్క సంచారం జరగబోతుంది. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం జరగడం అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. దీనికి తోడు సెప్టెంబర్ 18వ తేదీ నుండి 6వ స్థానంలో కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం జరగబోతూ ఉంది. కుజుడికి కర్కాటక రాశి అనేది నీచ రాశి అవుతుంది. నీచ రాశిలో 6వ స్థానంలో కుజుడి యొక్క సంచారం, అష్టమంలో రవి యొక్క సంచారం అనేవి ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఇలాంటి విషయాల్లో ఒకటి జాగ్రత్త. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ రవి కుజుల కాంబినేషన్ అంటే వేడికి సంబంధించి అంటే జ్వరాలు లాంటివి కావచ్చు, ఇలాంటివి కొంత పెరిగే అవకాశాలు ఉంటాయి, అలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనం అప్పులు తీసుకుంటే వాళ్ళ దగ్గర నుండి కూడా కాస్త ప్రెజర్ అనేది పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ కుజుడికి ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే ఉచ్చరాశిలో ఉన్న గురువు గారు కుజుడితో కలిసి సంచారం చేయబోతున్నారు కాబట్టి కుజుడికి నీచభంగ రాజయోగం ఉంటుంది. అలానే రవి అష్టమంలో సంచారం చేస్తున్నప్పటికీ బుధుడు కూడా అక్కడే సంచారం చేస్తూ డామినేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏవి కూడా తీవ్రతరం కావు, కానీ సమస్యలు ఏవి కూడా, కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులను అయితే ఇస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఈ టైంలో మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరపు కోపాలకి, అనవసరపు ఈగోలకు మాత్రం పోవద్దు. ఎందుకంటే 6th హౌస్ 8th హౌస్ యాక్టివేట్ అవుతున్నాయంటే ఒక్కోసారి ఆల్ ఆఫ్ ద సడన్గా కోపం పెరిగిపోయి గొడవలు పడిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే వహించండి. ఆ ఓవర్ థింకింగ్ని ఇలాంటి వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. కుజుడికి మనం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, అలానే రవికి ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా చాలా వరకు సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత అక్టోబర్ నెల 3వ తేదీ నుండి శుక్రుడు తులారాశిలో సంచారం చేస్తూ ఆయన వక్రంలోకి రాబోతున్నారు. అక్టోబర్ 3 నుండి శుక్రుడు తులారాశిలో ఉన్నప్పటికీ వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. అలానే అక్టోబర్ 17, 2026వ తేదీన రవి భగవానుడు ఆయనకి నీచ రాశి అయిన తులారాశిలో శుక్రుడితోటి బుధుడితోటి కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు. అక్టోబర్ 24, 2026వ తేదీన బుధుడు మనకి తులారాశిలో వక్రించబోతున్నారు. తర్వాత అక్టోబర్ 31, 2026వ తేదీన గురువు గారు మనకి కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి మిత్రక్షేత్రంలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నారు. ఈ అక్టోబర్ నెలలో మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోవాల్సింది గురువు గారి యొక్క సంచారం గురించి. కుంభరాశి వాళ్ళు మాత్రం ఈ అక్టోబర్ నెలలో కాస్త జాగ్రత్తలు అయితే వహించండి. ఎందుకంటే మనకి అక్టోబర్ 3వ తేదీ నుండి 9వ స్థానంలో శుక్రుడు వక్రించబోతున్నారు. అలానే 17 అక్టోబర్ 2026 నుండి రవి తన నీచరాశి అయిన తులారాశిలోకి రాబోతున్నారు. అలానే అక్టోబర్ 24న బుధుడు కూడా తులారాశిలో వక్రించబోతున్నారు. ఆల్రెడీ మనకి ఈ నెలంతా కూడా కుజుడు కర్కాటక రాశిలో 6వ స్థానంలో వక్రంలోనే ఉంటారు. సో ఈ నెల అయితే కనుక గ్రహాల యొక్క గోచారం ఇదంతా కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, ముఖ్యంగా అగ్రిమెంట్స్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా ప్రాపర్టీస్ ఏమైనా తీసుకుంటున్నారు, వెహికల్స్ ఏమైనా తీసుకుంటున్నారు, వీటికి సంబంధించి అగ్రిమెంట్లు కానీ ఇలాంటివి చేసుకునే టైంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాటి ద్వారా కాస్త మోసపోయే అవకాశాలు ఉన్నాయి.
అలానే ఈ నెలలో లోన్లు, అప్పులకి సంబంధించి కూడా జాగ్రత్త. ఇక్కడ మీరు చేస్తారని కాదు గానీ, మీ స్నేహితులో, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చేస్తున్నారనుకోండి, మీరు ఆవేశంగా గ్యారంటీలు ఉండడమో, లేదంటే షూరిటీ సంతకాలు పెట్టేయడం లాంటివి ఈ టైంలో మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. ఈ నెల మాత్రం కుంభరాశి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ పని చేస్తున్నా కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించి పని చేయడం అనేది ఈ టైంలో అలవాటు చేసుకోండి. తర్వాత సప్తమంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కదా! సో, కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా ఈజీగా ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోయే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎటొచ్చి మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, అక్టోబర్ 31 నుండి గురువు గారు మీకు 7వ స్థానంలో సింహరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నారు. ఇది మాత్రం బ్రహ్మాండంగా కలిసొస్తుందని చెప్పుకోవాలి. అయితే అక్టోబర్ 31 సంచారం అంటే ఇది మనకి అక్టోబర్‌లో కంటే కూడా నవంబర్‌లో బాగా యూజ్ అవుతుంది. అక్టోబర్ మాత్రం కుంభరాశి వాళ్ళు కొంత జాగ్రత్తలైతే తీసుకోండి. మాస ఫలితాలప్పుడు నేను ఇంకా ఇన్ డీటెయిల్‌గా దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత నవంబర్ నెల. నవంబర్ నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే 6 నవంబర్ 2026న మనకి వక్రించిన శుక్రుడు కన్యా రాశిలోకి అంటే ఆయన వెనకాల రాశిలోకి ప్రవేశం చేస్తారు. 14 నవంబర్ 2026 వరకు కూడా ఈయన మనకి కన్యా రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. 14 నవంబర్న కన్యా రాశిలోనే డైరెక్ట్ అయ్యి నవంబర్ 22, 2026 తేదీన ఆయన తిరిగి తులారాశిలో ఆయన సొంత రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. తర్వాత నవంబర్ 12, 2026 తేదీన మనకి కుజుడు సింహరాశిలోకి ఆయన మిత్రక్షేత్రంలోకి సంచారం చేయబోతూ ఉన్నారు. 17 నవంబర్ 2026 తేదీన రవి వృశ్చిక రాశిలోకి మిత్రక్షేత్రంలోకి ప్రవేశం చేస్తారు. తరువాత 13 నవంబర్ 2026 తేదీన మనకి తులారాశిలో వక్రించిన బుధుడు డైరెక్ట్ మోషన్లోకి వస్తారు. కుంభరాశి వారికి నవంబర్ నెల అనేది చాలా యోగిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అక్టోబర్ నెలలో ఏవైతే రకరకాల సమస్యలను ఫేస్ చేశారో వాటి నుండి బయటకు వచ్చి ఒక ఫ్రెష్ లైఫ్ని స్టార్ట్ చేసే అవకాశాలు అనేవి మనకి నవంబర్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలలో చూసుకుంటే రవి భగవానుడు వృశ్చిక రాశిలోకి వస్తూ నీచ రాశి నుంచి మిత్రక్షేత్రంలోకి రావడం, అలానే కుజుడు కూడా నీచ రాశి అయిన కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మిత్రక్షేత్రంలోకి రావడం, అలానే మనకి శుక్రుడు కూడా మరలా కన్యా రాశిని తన నీచ రాశి నుండి తన సొంత రాశి అయిన తులారాశిలోకి వస్తుండడము, ఇలా గ్రహాల గోచారం అనేది చాలా బాగుంది. అందులోనూ మనకి అక్టోబర్ 31వ తేదీ నుండి గురువు గారు సింహరాశిలో 7వ స్థానంలో సంచారం చేస్తూ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ టైం అనేది వివాహపరమైన విషయాలకి అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది. ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ నెల అనేది బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలానే ఈ టైంలో దశమంలో రవి యొక్క సంచారం జరుగుతూ ఉద్యోగపరమైన విషయాల్లో కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. కెరీర్లో మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి బాగా అనుకూలిస్తుంది. అలానే ఇక్కడ మనకి గురువు గారు కావచ్చు, శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, రవి కుజుల యొక్క సంచారం బ్రహ్మాండంగా యోగిస్తుంది కాబట్టి ఈ నెల అనేది చాలా అత్యుత్తమ నెలగా ఉండబోతుంది. ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది లభించబోతుంది. రాజకీయ నాయకులకు కావచ్చు, లేదు అంటే కనుక మనకి డాక్టర్లు, లాయర్లు, అకౌంటెంట్లు ఇటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది. కళాకారులకు బాగుంటుంది, ఈ రాశిలోని మహిళలకు బాగుంటుంది, ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవాలి. చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. సొసైటీలో మంచి పేరు గుర్తింపు ఉన్న వాళ్ళతోటి పరిచయాలు పెరుగుతాయి. ఈ టైంలో సోషల్ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఆల్ ఆఫ్ ద సడన్గా మంచి ఫేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ నెల ఒక్కటనే కాదండి, అన్ని విధాలా కూడా కుంభరాశి వారికి చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. చాలా చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ నెలలో గతంలో అక్టోబర్లో ఏమైనా పెండింగ్లో పడిపోయిన అగ్రిమెంట్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, అలాంటివన్నీ కూడా ఈ టైంలో మనకి యోగిస్తాయి. అటువంటి విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. ఒక విధంగా నవంబర్ నెల అనేది కుంభరాశి వారికి ఒక గోల్డెన్ టైంగా చెప్పుకోవాలి. తర్వాత డిసెంబర్ నెల. ఈ డిసెంబర్ నెలలో అనేక గ్రహాల గోచారంలో రాశి మార్పులు ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలా ముఖ్యమైన నెలగా మనం డిసెంబర్ నెలను చెప్పుకోవాలి. ఈ డిసెంబర్ నెలలో చూసుకుంటే డిసెంబర్ 2, 2026 తేదీన బుధుడు మనకి వృశ్చిక రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. అలానే 5 డిసెంబర్ 2026 తేదీన రాహువు మనకి మకర రాశిలోను, అలానే కేతువు మనకి కర్కాటక రాశిలోను ప్రవేశం చేస్తున్నారు. తర్వాత డిసెంబర్ 11, 2026 తేదీన మీనరాశిలో వక్రించిన శని భగవానుడు డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు. డిసెంబర్ 13, 2026 తేదీన మనకి సింహరాశిలో గురువు గారు వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు. డిసెంబర్ 16, 2026 తేదీన ధనుర్రాశిలోకి రవి భగవానుడి యొక్క సంచారం జరగబోతూ ఉంది. డిసెంబర్ 22, 2022న బుధుడు కూడా మనకి ధనుర్రాశిలోకి ప్రవేశం చేస్తారు.
డిసెంబర్ నెల అనేది కుంభరాశి వారికి నూతన అవకాశాలని తీసుకొస్తుందని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం కొన్ని ఛాలెంజెస్ని కూడా తీసుకొస్తుందని చెప్పుకోవాలి. ఈ నెలలో గ్రహాల గోచారం అనేది చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించబోతుంది. ఎందుకంటే సంవత్సరంన్నర తర్వాత రాహుకేతుల రాశి మార్పు కావచ్చు, శని భగవానుడు డైరెక్ట్ అవ్వడం కావచ్చు, గురువు గారు వక్రంలోకి వెళ్ళడం కావచ్చు, ఇలా అనేక ట్రాన్సిట్ చేంజెస్ అనేవి మనకి ఈ నెలలో కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది డిసెంబర్ 5వ తేదీన రాహుకేతుల రాశి మార్పు. గత సంవత్సరంన్నరగా మన జన్మరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, స్ట్రెస్, నెగిటివ్ థింకింగ్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే రాహువు డిసెంబర్ 5న మకర రాశిలోకి వేయంలోకి వెళ్తారో కాస్త ఈ స్ట్రెస్ కావచ్చు, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీస్ అనేవి కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. 12వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది అంటే కాస్త దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయత్నాలు అనేవి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే 12వ స్థానంలో రాహు యొక్క సంచారం వలన కొన్ని సందర్భాల్లో ఖర్చులు పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు ఎక్కువగా పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలానే మనకి 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరగబోతుంది. 6వ స్థానంలో కేతు వలన ఏంటి అంటే ఆధ్యాత్మికం, భక్తి ఇటువంటి వాటి మీద మనసు అనేది మళ్ళుతుంది. కాస్త ప్రతిరోజు పూజ చేసుకోవడం కావచ్చు, ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటుండడం కావచ్చు, ఇలా ఆధ్యాత్మికం అనేది మన జీవితంలో ఒక భాగస్వామ్యం అవ్వడము, అదొక దినచర్యగా మారే అవకాశాలు అనేవి 6వ స్థానంలో కేతు వల్ల జరుగుతూ ఉంటాయి. అలానే మనకి డిసెంబర్ 11వ తేదీన శని భగవానుడు మీనరాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ నుండి మరలా ఫైనాన్షియల్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. డబ్బు అవసరానికి చేతికి అందుతూ ఉండడము, అలానే మన బిల్లులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పెండింగ్లో లేకుండా తొందరగా వచ్చేస్తూ ఉండడము, ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ మరలా ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. టైం టు టైం తినకపోవడము, భోజనం చేసే టైం అనేది బాగా లేట్ అయిపోతుండడము, ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే వహించండి. మిగిలిన విషయాల్లో శని భగవానుడు 2వ స్థానంలో వక్రత్యాగం చేయడం అనేది చాలా వరకు యోగిస్తుంది. అలానే గురువు గారు ఇక్కడ మనకి డిసెంబర్ 13వ తేదీ నుండి సప్తమంలో వక్రిస్తున్నారు. కాబట్టి ఎదుటి వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ టైంలో సోషల్ మీడియాలో మీరు పెట్టే పోస్టులు కావచ్చు, మీరు మాట్లాడే మాటలు కావచ్చు, ఇలాంటివి కాస్త సరిచూసుకోండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో లేనిపోని గొడవలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఇక్కడ గురువుగారు వక్రించినప్పటికీ ఇంట్లో శుభ కార్యక్రమాలు ఇవి కలిసి వస్తాయి కానీ ఖర్చులు పెరగడము, అనుకున్న టైంకి కాకుండా కాస్త పనులు డిలే అవుతూ ఉండడము, ఇలా జరిగే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే ఇక్కడ మనం చూసుకుంటే కనుక రవి భగవానుడి యొక్క సంచారము దశమ లాభస్థానంలో జరగబోతుంది. అలానే బుధుడి సంచారం కూడా దశమ లాభస్థానంలో జరగబోతుంది. ఇది చాలా చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో మంచి గ్రోత్ రావడానికి, ప్రమోషన్లు ఇలాంటివి రావడానికి ఈ టైంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే వృత్తిపరమైన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. మంచి లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలంతా కూడా చాలా వరకు యోగిస్తుంది. కాకపోతే రాహుకేతుల సంచారం మారుతున్న సమయంలో మాత్రం కొంత జాగ్రత్తలు అయితే వహించండి.